శతదినోత్సవాలు కంప్లీట్ చేసుకుని 101వ శతదినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మేము అభిమానులు. ఆయనకి ఒక అభిమానిగా నా 1970వ సంవత్సరం నుంచి మేము అభిమాన సంఘం అనేటువంటి స్థాపించి ఆ అభిమానులుగా ఆ సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు సినిమాల్లో నటించేప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర మేము డెకరేషన్ చేసుకుంటాం. కానీ ఆ సినిమా రిలీజ్ రోజున హడావిడిగాను ఆ సినిమా శతదినోత్సవాలు జరుపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నిర్వహించేవాళ్ళం. నాతో పాటు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఆయనకి ఉండేవాళ్ళు. మేము మెడ్రాస్ వెళ్ళి కూడా ఆయన్ని స్వయంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తరుణంలో 1982 మార్చి 21వ తేదీన తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో మేము అప్పుడు విన్న తరుణంలో ఆయనకి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఒక అభిమానులుగా మేము మచిలీపట్నం, మాది నేటు కృష్ణా జిల్లా, ఆ మచిలీపట్నంలో అభిమానులందరము అక్కడ బృందావన్ టాకీస్ అనేటువంటిది రామారావు ప్రతి సినిమా బృందావన్ టాకీస్లో ఎక్కువగా, విజయవాడ దుర్గా కళా మందిరం ఎలాగో మచిలీపట్నంలో బృందావన్ టాకీస్లో రామారావు గారు ప్రతి సినిమాలు ఎక్కువగా ఆడుతుండే. అక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆ పిదప 1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా నేను హాజరై ఆనాడు అన్నగారు స్వయంగా ఇటువంటి నేల మీద ఒక చిన్న బల్ల మీద న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక బల్ల మీద ఒక పరదా వేసుకుని కూర్చుని ఆయన బాసపెట్లు వేసి కూర్చుని వచ్చిన వాళ్ళందరూ నేను అడ్రస్లు తీసుకుని మా అందరి దగ్గర ఆయన స్వయంగా ఒక డైరీలో రాసుకున్నారు. ఒక నోట్బుక్లో మొత్తం ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి అభిమానులు, ఆ రోజు రాజకీయ నాయకులు ఎవ్వరూ పాల్గొనల. ఆ రోజు ఆయనతో పాటు నాయల భాస్కర్ గారు, ఆదయ్య, రత్తయ్య, నారాయణ ఇటువంటి 3 ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆనాడే పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరు ప్రకటించడం, ఆ తర్వాత మాకందరికీ అభిమాన సంఘాలందరికీ తర్వాత 10వ తారీఖు నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి మేము నియోజకవర్గాల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, అట్లాగే జిల్లాల్లోనూ పార్టీ సభ్యత్వం కూడా ₹1 సభ్యత్వం. ఆయన తొలుత సభ్యత్వ పుస్తకాలు పంపించుకోకుండా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి ఈ విధంగా నమూనా ఉంటుంది అని. ఆ నమూనాను ఆధారంగా మేము ప్రింటింగ్ చేసుకుని పార్టీ సభ్యత్వాలు చేర్పించి అవన్నీ తీసుకుని ముషీరాబాద్లో పార్టీ ఆఫీసులో జమ చేయటం కూడా చేశాము. ఆ తర్వాత పార్టీ సభ్యత్వం పుస్తకాలు ప్రింట్ చేయించి పార్టీ ఆఫీస్ నుంచి పంపించగా మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి మాకు తెలిసి ఇక్కడ శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి గారు, మన సాయిబాబా గారు, మన కోటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతోమంది అభిమానులు మేమంతా కలిసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది మాకు ఏర్పాటు చేశారు అన్నగారు. శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి, అప్పుడు సాయిబాబా గారు మా కృష్ణా జిల్లాకు వచ్చి మచిలీపట్నంలో ఒక జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ యువసేనకి నన్ను కన్వీనర్గా నియమించారు. ఆ విధంగా నేను పార్టీలో సేవలు చేయటం ఆనాటి నుంచి ప్రారంభించాం. దాంతోపాటు సినిమాలో అభిమానులు కూడా మిగిలిన చోట్ల నుంచి కూడా అందరినీ చేర్చుకుని ఆ విధంగా పార్టీ కోసం అహర్నిశలు పార్టీ వ్యవస్థాపకులు, మీరు పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అనుకుంటే రామారావు గారితో పాటు పార్టీ అభిమానులు అనేటువంటి వాళ్ళందరూ పార్టీ వ్యవస్థాపకులే నా దృష్టిలో. పార్టీ ఆ రోజు ప్రారంభించినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు నాబోటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు కూడా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుట్లో నేను కూడా ఒకళ్ళని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యంగా సభకు నమస్కారం. అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే శివాజీ గారికి, రామకృష్ణ బాబు గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే డాక్టర్ సోమరాజు గారు, నాగేంద్ర కుమార్ గారు, నారాయణ ప్రసాద్ గారు, వారంతా చాలా అనుబంధం ఉన్న వ్యక్తులు. నాకు ఆయనతోటి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అనుబంధం ఉంది. వారితో 50 ఏళ్ల క్రితం దేవుడు చేసిన మనుషులు సినిమా తీసాం.
పుట్టినరోజు అనేటప్పటికి మాకు ఆ సినిమా గుర్తొస్తుంది. పుట్టినరోజు అనేటప్పటికి ఆయనతో ఉన్న అనుబంధం. ఆ రోజున మేము మచిలీపట్నంలో షూటింగ్ చేసాం ఆ సినిమా సమ్మర్లో. 28వ తారీఖు అక్కడే ఉన్నారు ఆయన. మా యూనిట్ అందరికీ పిలిచి ఆ రోజున నిమ్మకూరులో భోజనం పెట్టడం, ఆ గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ కంటిన్యూస్గా బెంగళూరు, మైసూరు, ఊటీ ఆ కంటిన్యూస్గా షూటింగ్ చేసే సమయంలో బసవతారకమ్మ గారు కూడా వారితో పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు అంత లాంగ్ షూటింగ్స్ అవుట్డోర్ వెళ్ళలేదు ఆయన ఎప్పుడు, అది ఫస్ట్ టైం. వారు కూడా షూటింగ్ ఉన్నన్ని రోజులు మాతో గడిపారు. ఆ తీపి గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా సంస్థ ప్రారంభించిందే ఎన్ఏటి స్ఫూర్తితో. వారు తీసిన సినిమాలు జయసింహ కానీ, సీతారామ కళ్యాణం కానీ, పాండురంగ మహత్యం కానీ, ఇలా ప్రతి సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చేది ఆ కాలం. వారి స్ఫూర్తితోనే మేము పద్మాలయ స్థాపించాం. అలానే మా ప్రతి అడుగులోనూ ఆయన ప్రోత్సాహం ఉండేది. మోసగాడు తీసిన, 12 కవరం తీసిన, దేవుడు చేసిన మనుషులు తీసిన, వారి సహకారం ఇంకా గుర్తున్నా ఉన్నాయి 50 సంవత్సరాలైనా కూడా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన జనార్దన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ నమస్కారం. శ్రీ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన స్మృతులను మళ్ళీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం చాలా సంతోషదాయకం. ఆయన గురించి జనార్దన్ గారు చక్కగా మాట్లాడారు. ఆయన నట జీవితంలో 40 సంవత్సరాల నట జీవితంలో, ఆ తర్వాత 12-13 సంవత్సరాలే రాజకీయ జీవితం. ఒక ఉప్పెనలాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు, అలాగే వెళ్ళిపోయారు. కానీ సాధించిన విషయాలు మాత్రం అమోఘం. వాటి గురించి మేము చెప్పటం అనవసరం, అందరికీ తెలిసినవే. ఎంతోమంది వక్తలు చాలా చక్కగా వాటి గురించి మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నల్లా మేము చూసిన ఎన్టీఆర్ అంతవరకే మా అనుభవాలు, ఆయనతోటి మా అనుభవాలు. మొదటిది, వారితోటి పరిచయ భాగ్యం సోమరాజు గారి ద్వారా జరిగింది. ఆయన చీఫ్ మినిస్టర్ కాక ముందు నుంచి 1982 నుంచి కూడా సోమరాజు గారికి వారితోటి పరిచయం ఉంది. జయకృష్ణ గారి ద్వారా సోమరాజు గారికి పరిచయం ఉంది. ఆయనని మెడికల్గా పరీక్షించటం, తర్వాత అమెరికా ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళటం, అక్కడ బైపాస్ ఆపరేషన్ చేయించటం, అవన్నీ ఆయన చేశారు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక వైద్య బృందంగా సోమరాజు గారి ఆధ్వర్యంలో ఆయన డాక్టర్ బిఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్, అప్పటికే నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఆయన, నేను, ముగ్గురు చాలా తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. హ్యాబిట్స్ నివాసానికి, హ్యాబిట్స్ ఆయన సొంత ఇల్లు, అదే చీఫ్ మినిస్టర్ అధికారిక నివాసం కూడా. అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళాం. కొంతకాలం అయితే రోజు పొద్దున్నే 5 గంటలకే వెళ్ళేవాళ్ళం. 5 గంటలకు మేము వెళ్ళేటప్పటికి పైన ఆయన అప్పటికే 1 గంట వ్యాయామం, 1 గంట దైనందిన కార్యక్రమాలు అవన్నీ అయిపోయి సిద్ధంగా కూర్చునేవారు ఆయన రూమ్లో, సందర్శకుల కోసం, ఆఫీసర్స్ కోసం. కానీ మాకు స్ట్రైట్ అవే ఎంట్రీ, ఎప్పుడు అక్కడ వేచి ఉండటం కానీ అటువంటిది లేదు. మా ముగ్గురిని చాలా అభిమానించేవారని మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. ఆయనతో పాటు ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు అల్పాహారం సమయం అయ్యేది. అల్పాహారం మమ్మల్ని కూడా తీసుకోమని ఒత్తిడి చేసేవారు. ఆ రోజుల్లో దివంగత శ్రీ సాయి కృష్ణ, తను దగ్గర రోజు మేము వచ్చే టైంకి అక్కడ ఉండి తండ్రి గారికి ఏర్పాట్లు చూసేవాడు. మామూలుగా ఎప్పుడు గంభీరంగానే ఉండేవారు. సోమరాజు గారిని నన్ను డాక్టర్ గారు అనే పిలిచేవారు. కానీ ఎందుకో ఒక్కొక్కసారి
డాక్టర్ బిఎన్ ప్రసాద్ని చూసినప్పుడు ఆయనకి చిలిపితనం కనపడేది. ఆయన్ని ఏం చిన్న డాక్టర్ అని పిలిచేవారు. ఎందుకో ఆయన చిన్న డాక్టర్ అని ఆయన మనసులో పడింది, సైజుని బట్టి అనుకుంటాను. బట్ ఏం చిన్న డాక్టర్, నువ్వు చాలా అబద్ధాలు చెప్తావు అంట కదా, అందుకే నీకు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అది ఎన్నిసార్లు అన్నారో చెప్పలేము. అట్లా కొంతకాలం డైలీ వెళ్ళేవాళ్ళం, తర్వాత తగ్గింది. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, అప్పుడప్పుడు చూడటం కూడా ఆ బంధం చివరి దాకా కొనసాగింది. రెండో విషయం, ఆయనతో పాటు ప్రచారంలో, ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, ఆయన వాహన శ్రేణిలో, ప్రచార వాహన శ్రేణిలో అఫీషియల్ డాక్టర్గా, సీఎం అఫీషియల్ డాక్టర్గా ఆయనతో పాటు ప్రయాణించడం, దరిదాపు 10-15 రోజులు స్టేట్ అంతా తిరగటం, వారితో పాటే ఉండేవాళ్ళం, వెనకాల ఉండేవాళ్ళం. అది నిజంగా నా మనసులో లోతుగా ముద్రపడిపోయింది. అప్పుడు నర్సయ్య గారు సెక్యూరిటీ ఆఫీసర్ ఉండేవారు. చాలాసార్లు నర్సయ్య గారు నేను ఒక కారులో ఉండేవాళ్ళం. ఒకసారి మా కారు చైతన్య రథం ముందు పెట్టేవారు, ఒకసారి చైతన్య రథం వెనకాల ఉండేవారు. ఆయన పొద్దున్నే అక్కడ కూడా ప్రచారంలో ఉన్నప్పుడు కూడా 3 గంటలకే లెగవటం, కొద్దిపాటి వ్యాయామం, అక్కడ పార్టీ వర్కర్స్ కానీ లీడర్స్ కానీ వాళ్ళతో మీట్ అవ్వటం, 7 గంటలు 8 గంటలకి అయ్యేటప్పటికి పైన చైతన్య రథం ఎక్కి కూర్చునేవారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆగుతుందో రథం చెప్పలేము. దరిదాపు ప్రతిరోజు మిడ్నైట్ దాటిపోయేది, అర్ధరాత్రి దాటిన తర్వాత విరామం. మధ్యలో ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం ఒక అరగంట ఏవో చెట్ల నీడను ఆఫ్ చేయటం, ఏదో కొద్దిగా ఆహారం స్వీకరించేవారు, ఒక పావు గంట విశ్రమించేవారు, అంతే. మళ్ళీ ప్రయాణం మొదలు. మేము కారులో కూర్చుని వెనకాల వెళ్ళాం, ఆయన చైతన్య రథం పైన. ఎండ, వాన, గాలి ఆయనకి ఏ విధంగానూ ఏమీ ఇబ్బంది కలిగించలేదు. ఆశ్చర్యం. అది ఒక్కటే కాకుండా అసలు ప్రజల ప్రతిస్పందన, ప్రజల స్పందన, అది ఒక అద్భుతం. అంటే మాకు అంతకుముందు ఎప్పుడు ప్రచారాలు చూసిన అలవాటు లేదు. అసలు ఇటువంటి ప్రచారానికి ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఎలక్షన్స్లో రాజకీయవేత్తలు చాలా కష్టపడుతున్నారు, అందరూ పాదయాత్రలు, బస్ యాత్రలు ఇవి చేస్తూనే ఉన్నారు. కానీ ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ అప్పటికి లేదు, ఆయనే మొదలుపెట్టారు. 2 గేయాలు వేసేవారు. మా తెలుగు తల్లికి ఒకటి, రెండోది చేయెత్తి చేయకొట్టు తెలుగువాడు. ఏదైనా పల్లెటూరు ఊరు సమీపిస్తుంది అనగానే పాటలు వచ్చేవి, ఆయన పైనే ఉండేవారు. అది వినంగానే ప్రజలు 100,000 1000 పరిగెత్తుకుని రావటమే. ఆ వాహనం చుట్టూ చేరి దానితో పాటు ఆ ఊరు పులిమేరలు దాటే వరకు కూడా పరిగెత్తుతూనే ఉండేవారు. అందులో వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో చూసిన ఆనందం అది అద్భుతం. అంత స్పందన, అంత ప్రజాకర్షణ ఆయన తీసుకురాగలిగారు. అదే ఆయన గొప్పతనం. అది అప్పటికీ మర్చిపోలేం. ఒకసారి ఆ ప్రచారం ప్రచారంలో ఉన్నప్పుడే ఒకసారి చిత్తూరు సమీపిస్తున్నప్పుడు వచ్చిన యాక్సిడెంట్ జరిగింది. చైతన్య రథం ఎప్పుడు దివంగత హరికృష్ణ గారే నడిపేవారు, వేరే డ్రైవర్లు నడపడం చాలా తక్కువ. చిత్తూరు ప్రవేశిస్తున్నప్పుడు ఒక లో బ్రిడ్జి ఉంది, రైల్వే బ్రిడ్జ్. అది కొంచెం ఆయన వెనక్కి జరగటం కొద్దిగా ఆలస్యమై సరిగ్గా నడినెత్తున తాకింది. అది మామూలు వ్యక్తికి అయితే అది చాలా ప్రమాదకరమైన దెబ్బే. ఆయన అంత బలమైన మనిషి కాబట్టి దాన్ని ఓర్చుకున్నారు. పైన చర్మం చిట్లి, తర్వాత అక్కడ సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళాం, అక్కడ కుట్లు వేశారు. అదంతా కొంత టైం తర్వాత జరిగింది. ఈ దెబ్బ తగిలిన తర్వాత తిన్నగా చిత్తూరు పట్టణంలోకి ఎంటర్ అయ్యాం. పెద్ద వేదిక ఎక్కడో చాలా ఎత్తున నిర్మించారు. ఆయన అది మామూలుగానే ఎక్కారు. ఎక్కి ఒక అరగంట సేపు ప్రసంగం. ఈ అసలు దెబ్బ ఆయనకి గుర్తే లేదు. తర్వాత వెల్లూరు వెళ్ళిన తర్వాత సిటీ స్కాన్ చేశారు.
సిటీ స్కాన్లో అదృష్టవశాత్తు ఎముకకు కానీ బ్రెయిన్కు కానీ ఏం దెబ్బ తగలలేదని తేలింది. ఆ వార్త తెలిసిన తర్వాత నారాయణ ప్రసాద్ వచ్చి జాయిన్ అయ్యాడు. తను రోజు కట్టేవాడు. ఒక్కరోజు మాత్రం సిఎంసిలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రయాణం అయ్యారు. ప్రయాణం మళ్ళీ ఆ ప్రచారం అలా సాగుతూనే పోయింది. ఇంకొక విషయం చెప్పటం, ఆగస్ట్ 1984 ఆగస్ట్లో జరిగిన సంక్షోభం. అప్పుడు ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోమరాజు గారితో పాటు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే సంక్షోభం ఉద్భవించింది. ఆయన చీఫ్ మినిస్టర్గా దిగిపోవాల్సి రావటం అది జరిగింది. సో అక్కడి నుంచి హ్యాబిట్స్ నివాసం నుంచి ముషీరాబాద్ సినీ స్టూడియోస్కి అందరూ షిఫ్ట్ అయ్యారు. కింద చాలా కోలాహలంగా ఉంది. అప్పుడు ఇది జరిగినందుకు తెలుగుదేశం పార్టీయే కాకుండా అన్ని పార్టీలు, అన్ని ప్రతిపక్షాలు కలిసి వచ్చినాయి. ఆ రోజు కింద నాకు గుర్తుంది, నేను ఉన్నాను అక్కడ. చాలా కోలాహలంగా ఉంది. అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉన్నారు. ఎన్టీఆర్ మాత్రం పైన ఆయన గదిలో విశ్రమిస్తూ ఉన్నారు. అంటే అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చారు. బైపాస్ ఆపరేషన్ అయ్యి 1 నెల కూడా కాలేదు. ఆ స్థితిలో ఉన్నారు ఆయన. ఆ పక్క గదిలో నేను ఆ రోజు రాత్రి అంతా ఆయనతో గడపడం జరిగింది. మనస్సులో చాలా ఆందోళన, చాలా కోపం, ఉద్వేగం ఉండి ఉంటాయి. బయటికి మాత్రం ఏమీ కనపరచలేదు. అటువంటి మనిషి ఆయన. ఇంకా కొన్ని విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ని అక్కడ కలవటం జరిగింది. ఇది సోమరాజు గారి తర్వాత డీటెయిల్గా చెప్పచ్చు. కాకర్ల సుబ్బారావు గారిని ఇక్కడికి వచ్చి నిజామ్స్ హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకోమని ఆయన పిలవటం, ఆయన ఇక్కడికి రావటం, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ని ఆటానమస్ బాడీగా తయారు చేసి ఒక చక్కటి ఆసుపత్రిగా చేయాలని ఆయన కోరిక. ఆయన కోరిక నెరవేరిందనే చెప్పాలి. సోమరాజు గారు అప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో కార్డియాలజీ గ్రూప్గా మేమందరం పనిచేసాం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ, ఇప్పుడు ఎన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఎన్నో రీసెర్చ్ కార్యక్రమాలు అవన్నీ అక్కడ జరిగినాయి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి అప్పటికి అంతకుముందు తెలియదు ఎవరికి, కానీ దేశంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. పెద్ద కార్డియాలజీ డిపార్ట్మెంట్కి మ్యాచ్గా వాటికి సరితూగేటట్టు ఆ స్థాయికి వచ్చింది. మేమందరం మా కెరియర్స్ కూడా అక్కడే పునాది పడ్డాయి. అవన్నీ ఆయన వల్లే అని చెప్పటం కూడా దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఇంకొక చిన్న విషయం, ఆయనకి 1994 ఆ ప్రాంతంలో అనుకుంటాను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే పెరాలిసిస్ బయటికి కనపడలేదు, అది పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. అంటే బ్రెయిన్ వెనక భాగం డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అవ్వటం వల్ల నడిచేటప్పుడు స్టెబిలిటీ లేకపోవటం, తోలటం, దానికి మించి దృష్టి లోపం వచ్చింది. డబుల్ విజన్ వచ్చింది, 2గా కనపడేవి. అవి మామూలు వ్యక్తులు ఎవరు సహించేవి కాదు. బాంబే నుంచి పెద్ద న్యూరాలజిస్ట్ వచ్చి చూశారు. చూసినా కూడా చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. ఆయన శ్రమతోటి ఫిజియోథెరపీ కావలసినవన్నీ చేసి నెమ్మదిగా కొంతవరకు ఆయనే సరిదిద్దుకోగలిగారు. ఇటువంటి ఎన్నో గుర్తుండిపోయినాయి ఆయన గురించి. ఒకటి మాత్రం చెప్పగలను, ఆ గంభీరమైన మూర్తి మాత్రం నా మనసులో ఎప్పుడు అలా ముద్రించబడి ఉంది. నమస్కారం. మళ్ళీ ప్రత్యేకంగా ఆయన గొప్పతనాలు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు బాగా అసోసియేషన్ ఉన్నవాళ్ళు చెప్పారు. నేను కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన పొద్దున్నే లేచి ఇవాళ ఏం మాట్లాడాలి అని అడిగేవారు. ఈ టూర్లో గోటేటి రామచంద్రరావు అని ఉండేవారు. ఆయన సార్ ఆస్తిలో సమానమైన హక్కు లేడీస్కి ఏ సీఎం ఇవ్వలేదు అది అని కంటిన్యూస్గా చెప్తుంటే, ఏంటయ్యా నువ్వు ఇచ్చినట్టుగా చెప్తున్నావంటే అది ఇచ్చింది నేను కదా, అది నాకు తెలుసు, నువ్వు వేరే చెప్పు అనేవారు. ఆయనకి ఏంటంటే చెప్పు అంటారు కానీ చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండదు. నేను చెప్తే నువ్వు వినాలి కానీ నువ్వు చెప్తే నేను వినడం ఏంటన్నట్టుగా ఉంటారు.
దాంతో ఆ చిన్న సెంటెన్స్ అండి, ఆస్తిలో సమానమైన హక్కు, దాన్ని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నమస్సుమాంజలు శుభాభినందనములు అని అయిపోయిన తర్వాత లాలనగా పాలనగా అరిచేతిలో మల్లె మొగ్గల ఒక తెలుగింటి ఆడబడుచుని పెంచి పెద్ద చేసి ఏ దౌర్భాగ్యుడో ఏ జూదగాడికో ఇచ్చి పెళ్లి చేస్తే లాలనగా పాలనగా పెంచి పెద్ద చేసిన ఆడబడుచు జీవితం ఏమైందని అడుగుతున్నాను, అందుకే ఆస్తిలో సమానమైన హక్కు అన్నాడు. రెండో రోజు ఇవాళ ఏం చెప్పాలండి అని అడిగేవారు. అడిగితే సార్ పంజాబ్లో ఏమైందంటే ఇందిరాగాంధీ, పొద్దున్న ఇందిరాగాంధీ పేరేటాయి అనేవాడు. సరే కాశ్మీర్లో సార్ నెహ్రూ ఏం చేశాడంటే ఆర్టికల్, మళ్ళీ నెహ్రూ పేరేంటాయి అనేవాడు. సరే నేనేం చేశాను ఊరుకోక, ఆయన న్యూస్ పేపర్ చదవడు, మీరు పంజాబు కాశ్మీర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకోండి అని తిరిగితే ఆయన ఉన్నారు పక్కన. అసలు ఆయన సీఎం, నేనేదో చిన్న ప్రొఫెసర్ నిజామ్స్లో ఇంక నా ఉద్యోగం పోయిందని నా చొక్కా తడిసిపోతుంది. ఇదేంటి అనవసరంగా అన్నానంటే చాలా తప్ప, ఆయన న్యూస్ పేపర్ చదవడం ఆయనకి ఏం తెలియదు అనేసానంటే అని చాలా భయంతో నుంచుంటే ఈయన స్టేజ్ పైకి ఎక్కారు. స్టేజ్ పైకి ఎక్కి పంజాబులో చెలరేగిన రక్తపాతము ఏమంటున్నది, కాశ్మీరు మంచు కొండలలో చెలరేగిన ఆవేశము ఏమంటున్నది, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో నడువంతరపు వీధిలో ప్రజాస్వామ్యమును హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించరు, ఇదేనా కాంగ్రెస్ నీతి, ఇదేనా కాంగ్రెస్ జాతి, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే ఆవిర్భించింది తెలుగుదేశం అని ఆ మైక్లోనే బ్రదర్ పంజాబును కాశ్మీరు కవర్ చేశారా లేదా అన్నాడు నా వంక చూసి. అప్పటికి కానీ చేరుబడ, ఇంకొక కోపంతో చంపేస్తారేమో అనుకున్నాను. పంజాబు కాశ్మీర్ కవర్ చేశాను కదా అన్నాడు. తర్వాత ఇంకొక చిన్న సంఘటన చెప్తానండి. సరే బషీర్బాగ్ ఇంట్లో ఉంటే బయట ఒక 200 పీపుల్ వచ్చారు సార్, ఎందుకు అన్నాడు. అదే సార్ జగజ్జీవన్ రామ్ స్టాచ్యూ బషీర్బాగ్లో పెట్టారు కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చారు అండి అన్నాడు. పెట్టాం కదండి, పెట్టిన తర్వాత పెట్టకపోతే రావాలి కానీ పెడితే ఎందుకు వచ్చారన్నాడు. ఏమో సార్ వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు, సరే రమ్మనండి అన్నాడు. వచ్చారు. అన్న ఆ స్టాచ్యూ చాలా అసహ్యంగా ఉందన్నారు. అదేంటండి, ట్యాంక్ బండి మీద చెక్కిన శిల్పాలు చెక్కిన వాడికే ఇమ్మన్నారు, ఇచ్చాను. ఫోటో మీరు ఇచ్చారు. ట్యాంక్ బండి మీద పెడితే వద్దు, ట్రాఫిక్లో అడ్డుగా బషీర్బాగ్లో పెట్టమన్నారు, అది కూడా ఒప్పుకున్నాం. మా పోలీస్ కమిషనర్ ఏమో వద్దు సార్, అది ట్రాఫిక్ అడ్డంగా ఉంటుంది, అక్కడే ట్యాంక్ బండి మీదే పెడతామంటే వద్దులండి వాళ్ళు అడిగారు కదా అని పెట్టమన్నాం. దీంట్లో నాదేంటండి తప్పు అని, ఆయన బాగుండకపోతే నేనేం చేయనండి, నా విగ్రహం పెట్టమంటారా అన్నాడు. అది ఇంకో ఏసీఎమో అనలేరు. ఇంకొకటి లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. నందిగామ నుంచి ఒక 12 బస్సులు వేసుకుని వచ్చారు జనాలు. ఎందుకండి అన్నాడు. అది కాదు సార్, ఒక సీటు అసలైన వాడికి ఇవ్వకుండా రెండో వాడికి ఇచ్చారట, అందుకుని వాడు 12 బస్సులతో వచ్చారండి అన్నాడు. ఆగు అన్నాడు. అంటే 2 మినిట్స్లో ప్లాన్ చేశాడు. ఇది ఎలా కరెక్టే, ఒకటికి ఇవ్వాల్సింది ఇంకొకటికి జరిగింది. కానీ అన్నాడండి, అసలు అందులో ఒక కుర్రాడు అన్నా తప్పు జరిగిందని చొక్కా గుండీలు ఇప్పదీసేసి అంటుంటే ఈయన తెలివిదాట్లు, తమ్ముడు ఇది అన్న మాట్లాడే స్థలం కానీ తమ్ముడు మాట్లాడే స్థలం కాదండి అన్నాడు. ఒకసారి చెప్పాడు, అయినా కూడా ఆగట్లేదు, ఎందుకంటే 12 బస్సులు కదా. మళ్ళీ మొదలెట్టాడు. మూడోసారి నువ్వు నన్నే దగ్గరిస్తారు మూసేయండి అంటే ఆ 12 బస్సులు వాళ్ళు వాణ్ణి కొట్టి అన్నా జిందాబాద్ అని చెప్పి బస్సులకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది చారిస్మా ఆఫ్ ఎన్టీఆర్. సరిగ్గా చెప్పలేదని కూడా ముగ్గురు, డిఎన్ ప్రసాద్ గారు, సోమరాజు గారు, నారాయణ ప్రసాద్ గారు కుటుంబ సమానులు, అలాగే వారి టీం లీడర్ కాక సుబ్బారావు గారు వారు తండ్రి సమానులు. వారు అంటున్నట్టు ముగ్గురు వచ్చినప్పుడు చాలా ఉత్సాహం ఉండేదైనా ఉత్సాహపరిచేవారు నాన్నగారిని. పైగా ముందుకు వారు వచ్చినప్పుడు వారు ముందు బాగా భోజనం పెట్టి పంపించేవారు. ఎందుకని నేను తప్పించుకునేవాడు ఆయన, ఇంజక్షన్ పొడుస్తారేమో అని చూడడానికి ఆజానుభావుడు ఆయన. కానీ మంచి చిన్న సూది చూసినా పారిపోయాడు ఆయన, నాన్నకి ఎన్టీ రామారావు. గుర్తుందా మీకు? కాబట్టి వీళ్ళందరూ బీపీ చెక్ చేస్తారేమో అని ముందు రాగానే వారు చెప్పిన మా అన్నయ్య గారు ఉండేవారు, సాయికృష్ణ గారు, నాన్న సాయి ముందు వారు బాగా టిఫిన్ భోజనం పెట్టి పంపించండి అనేవారు. అంటే వాళ్ళని డైవర్ట్ చేసేవారు. ఈయన హెల్త్ ఏదైనా చెక్ చేస్తారు, ఇది బయటపడుతుందేమో ఆయన చాలా జగమండిగా ఉండేవాడు. ఆయన హెల్త్ చూసుకునేవాడు కాదు. ఇలా చాలా గుర్తుకొస్తున్నాయి మాట్లాడుతుంటే. అందరికీ నమస్కారాలు. నాకంటే ముందు ఎందుకు మాట్లాడమన్నానో డాక్టర్ కుమారు, డాక్టర్ బిఎన్ ప్రసాద్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నేను వాళ్ళంత బాగా మాట్లాడలేను, కానీ కొన్ని విషయాలు మీకు చెప్తాను.
డాక్టర్ అనేవాడు ఒక ఎవరినైనా ట్రీట్ చేసినప్పుడు ఆయన హెల్త్, ఆయన పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ కొన్ని చెప్తాను. ఆయన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం ఎవరంటే జనరల్గా డాక్టర్లు ఏమో అనుకుంటారు కదా, కాదు. ఆయన ఆరోగ్యానికి కారణం మేము ముగ్గురం కాదు. ఎవరు తెలుసా? ఎవరో చెప్పుకోండి. బసవతారకం గారు, ఆయన వైఫ్. అంటే ఒక పర్సన్ హెల్త్ డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. అప్పటికి డాక్టర్ అవసరం ఏంటంటే అప్పటికే హెల్త్ పోయింది. అది పోకుండా ఉండాలంటే రెస్పాన్సిబుల్ పీపుల్ వైఫ్, తర్వాత కుక్కు, వంటవాడు. ఆ వంటవాడి పేరేంటి అన్నారు? ఉన్నారు ఇక్కడ? నుంచోండి సార్, నుంచోండి. వీరయ్య గారు, మీరు బసవతారకం గారు, మీరు రెస్పాన్సిబుల్ అయిన హెల్త్కి, మేం కాదు. ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అది రెండోది, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చెప్పారు, డాక్టర్ కుమార్ చెప్పారు. ఆ ఇన్స్టిట్యూషను ఆ స్టేజ్కి రావడానికి కంట్రీలోనే, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆ రోజు పేరు తెచ్చుకోవడానికి ఆయన, కాకల సుబ్బారావు అందరూ రెస్పాన్సిబుల్. అది ఎంత ఎదిగిందంటే అప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చూసేవారు ఎలా చేస్తున్నారని. అది అలా కంటిన్యూ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తర్వాత అక్కడితో వదిలేస్తాను మేము నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒక స్టేజ్లో బయటకు వచ్చాం 93లో. అప్పుడు కొన్ని కారణాలు పొలిటికల్, కొన్ని కారణాలు అదర్ థింగ్స్. ఆ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అన్నారు, సోమరాజు గారు మీరు నిజామ్స్ వదిలిపెట్టొద్దు, నేను మళ్ళీ పవర్లోకి వస్తున్నాను అన్నారు. కానీ ఈ లోపల చాలా ప్రాక్టీసు, పేషెంట్స్ని మళ్ళీ మిస్ అవుతామని చెప్పి, లేదండి ఎలా అయినా వదిలేస్తున్నాను నేను అని చెప్తే ఆయన ఏమని చెప్పారు తెలుసండి? సరే మీరు బయటికి వెళ్తే వెళ్ళండి, కానీ మీ అసోసియేషన్ నాతో ఉన్న మూలాన ప్రజలు అది బాగా నోటీస్ చేశారు. మిమ్మల్ని నాతో చాలా క్లోజు, ఈయన ఆయనకి చాలా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయనుకున్నారే, అందుకని మీరు వైద్యంలో డబ్బుల కోసం ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. డోంట్ వర్క్ ఫర్ మనీ, గివ్ సర్వీస్ టు పీపుల్ మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు, మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. ఆ మాట నాకు చెప్పింది ఎన్టీ రామారావు గారు, ఇది 93లో. తర్వాత రవీంద్రనాథ్ గారు అని జ్యోతి ప్రెస్ సికింద్రాబాద్లో ఉండేది, ఆయన మాకు చాలా వరల్డ్ పేషెంట్, ఫస్ట్ పేషెంట్ హైదరాబాద్లో. ఆయన కూడా అదే మాట చెప్పారు, మీరు డోంట్ వర్క్ ఫర్ మనీ. అంటే ఎన్టీ రామారావు గారు చెప్పిందే మీరు చెప్తున్నారు సార్ అన్నాము. అది చాలా వరకు ప్రయత్నం చేశాము. ఎంత మేము సక్సెస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో మీ అందరికీ తెలుస్తుంది. అది నేను చెప్పను. తర్వాత ఎన్టీ రామారావు గారు ఇంకోటి కూడా చెప్పేవారు, నేను చీఫ్ మినిస్టర్గా నన్ను వైద్యం చేస్తున్నారు, కానీ మీ వైద్య లక్షణాలలో ముఖ్యమైనవి ఏంటంటే అందరినీ ఒకే రకంగా చూడాలి. ఎవరు వచ్చినా మీరు వాళ్ళని బాగా చూసుకోవాలంటే ఎలా ఉందంటేనండి, దేర్ ఇస్ ఏ ఫేమస్ పారాగ్రాఫ్ మా టెక్స్ట్ బుక్ హ్యారిసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది, అది మాకు బైబిల్ లాంటిది. అందులో ఫేమస్ పారాగ్రాఫ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్ ఆఫ్ ఫిజిషియన్స్. అందులో చెప్పాలంటే ట్యాక్స్, సింపతి అండ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది ఫిజిషియన్. అందులో లాస్ట్ పారాగ్రాఫ్ చెప్తాను మీకు. ఏ ఫిజిషియన్ should ask for, say, something like, you should have wider interest, like Shakespearean width of interest, in the wise and the foolish, proud and the humble, the whining rogue, the hero and the whining rogue. And ఎటువంటి వాళ్ళు వచ్చినా మీరు చూడాలన్నారు. అటువంటిప్పుడు మేము చూసిన వాళ్ళలో
ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ, ఓవైసీ గారు, సీనియర్ ఓవైసీ గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, గవర్నర్స్ కొంతమంది, అక్కినేని నాగేశ్వరరావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు, గద్దరు, నక్సలైట్ లీడర్స్, ఇటువంటి వాళ్ళందరినీ చూసామండి ఒకే రకంగా. దానికి ఎన్టీ రామారావు అనుకునేవారు కాదు. అది మీకు చెప్పాలనుకున్నాం మేము. తర్వాత ఇంకొక లాస్ట్లో ఇంకొక క్వశ్చన్ చెప్తాను మీకు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత అందరూ వచ్చి చాలా బాగుంది సినిమా, అంత బాగుంది చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, బాగా పోడారు. నేను ఊరికే కూర్చుని ఉన్నాను, నేనేం మాడలేదు. డాక్టర్ గారు మీరేం చెప్పట్లేదు అన్నాడు. మీ ఉద్దేశం ఏంటో చెప్పట్లేదంటే అన్నారు. నేను చెప్పమంటారు సార్ అన్నాను. చెప్తాను. మీరు రాముడుగాను, కృష్ణుడుగాను, దుర్యోధనుడు, భీముడు, వాట్ నాట్ అటువంటి అన్నీ చేశారండి. కానీ వాళ్ళు కనుక మీరు చూసిన సినిమాలు చూసుంటే, అరే నేను బతుకున్నప్పుడు ఇలా చేస్తే బాగుండేది కదా. 1977 అడవి రాముడి చిత్రం నుండి నేను ఆయన అభిమానిగా మారాను. ఆ రోజుల్లో 4 ఆటల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం సినిమా ఆడి సోమవారం నుంచి గురువారం వరకు మార్నింగ్ షోలు పాత సినిమాలు ఆడుతుండేవి. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలు అన్నగారి వచ్చిన సినిమా ప్రతి సినిమా చూసేవాడిని. ఆయన వీరాభిమానిగా మారడం జరిగింది. అలాగే అన్నగారి ఫోటోలు సేకరించడం, వాటిని భద్రపరచుకోవడం. ఇప్పటికీ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ వేపిస్తుంటే కలర్ ల్యాబ్లో, సిటీ డీజీ కలర్ ల్యాబ్ చిక్కడపల్లిలో ఏం చేసుకుంటారండి ఇవన్నీ అంటే, ఆ బంగారం, పాత బంగారం దొరకడమే మా అదృష్టం బాబు. వాటిని భద్రపరచుకోవడం మాకు ఇది చాలా సంతోషం. ఆ ఫోటో చూస్తేనే మా కడుపు నిండిపోతుంది అని చెప్తుంటాను. అలా సుమారు 1000 ఫోటోలు నా దగ్గర ఉన్నవి ఒక పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి జనార్దన్ సార్కి అందజేయడం జరిగింది. వారు నా సేవలను, అలాగే శేఖర్ అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు ఉండి ఏ ఫోటో ఏ సినిమాలోది అని నేను కరెక్ట్గా చెప్పి అక్కడ రాసేలాగా ఒక్కొక్క ఆయన టైప్ చేశారు. అలా పాల్గొనడం జరిగింది. నరంలోనూ అన్నగారే జీర్ణించుకుపోయారండి. ఒక్క అభిమానులుగా మేము చెప్పేది ఏంటంటే, ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు ఆయన చిత్రాలు ఆడాలని, 100 రోజులు ఆడాలని, ఆయన సినిమా పోయిందంటే బాధపడి అనే వాళ్ళు ఒక్క అభిమానులేనండి. ఇతర నటుల అభిమానులు అన్నగారిని కించపరుస్తూ మాట్లాడినా ఎదుర్కొన్నది మేమేనండి. ఆ రోజు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా వారి వెంట నడిచి ఆ వెండి తెర వేల్పు ప్రజల మధ్యకు వచ్చి మా ముందు కళ్ళెదుట కనపడుతుంటే కాకి బట్టలు వేసుకుని ఆ రోజు ఆ డైలాగులు, ఆ మాటలు గుర్తుకొస్తుంటే నరంలోనూ ఆవేశం ఉప్పొంగుతుందండి. అలా పార్టీ ఆవిర్భావం నుంచి మేము చనిపోయేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధమై ఉండి సేవ చేస్తామని, వారి కుటుంబం ఎప్పుడు బాగుండాలని, అలాగే అన్నగారి నటవారసుడిగా ప్రవేశించిన బాలయ్య బాబు కోసం కూడా ఆ యొక్క సాహసమే జీవితం సినిమా నుండి నేటి వరకు ఉదయం ఆటలు రిలీజ్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి వారి మీద, వారి నందమూరి వంశం మీద మా అభిమానాన్ని చాటుకుంటున్నామండి. ఈ విధంగా అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు. అందరూ ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఆ దేవుణ్ణి మాత్రం నేను పెద్దయ్యగా పిలిచేవాడిని. ఆయన అంజయ్య అని పిలిచేవారు. అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరం నాకు. నేను 1978 నుంచి 82 వరకు పెద్దయ్య దగ్గర మేకప్ అసిస్టెంట్గా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉన్నాను. ఆయనతో పాటే కారులో షూటింగ్కి వెళ్ళే భాగ్యం నాకు దక్కింది. క్రమశిక్షణ, పని పట్ల బాధ్యత ఆయన దగ్గరే నేర్చుకున్నాను. తాగుడు జోలికి పోవద్దని పెద్ద ఆయన చెప్పడం వల్ల 45 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా మందు ముట్టుకోలేదు నేను. అందరిని ప్రేమగా చూసుకునేవారు. అలాగే స్టూడియోలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా, డ్రైవర్గా, అలాగే మా నందమూరి రామకృష్ణ గారి దయ వలన మేనేజర్గా కూడా చేశాను. ఆ తర్వాత బాలయ్య దగ్గర కూడా 16 సంవత్సరాల వరకు ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఇలా కుటుంబంలో నాకు 45 ఏళ్ళ జీవితం ముడిపడి ఉండటం నా పూర్వజన్మ సుకృతం భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ అండి. నేను పెద్ద దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాను డ్రైవర్గా. మేము సీఎంగా ఉండి సెక్యూరిటీ లేకుండా కూడా వెళ్ళేవాళ్ళం కొన్ని ప్లేసులకి. సార్ గౌరవం ఇచ్చేవారు.
రేవర్ అని చూసేవారు కదా, మా రథసారథి గారండి అని చెప్పేవారు. వేరే వాళ్ళు కుర్రోడిని అప్పుడు చిన్నగా ఉన్నాను వయసు. అప్పుడు వరంగల్ టీడీపీ ప్రెసిడెంట్ ఉండే, ఆయన వచ్చి కుర్రోడు కదండి అన్నగారు మంచి బలం అని పెట్టి అన్నాడు. అది నన్ను కూర్చోబెట్టి కూడా తోలాడు నిన్న సార్. నేను పడుకుంటే రామోజీ గారి ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్తే పడుకునేవాడిని. వచ్చి కుర్రోడు పడుకున్నాడండి రామోజీ గారు అంటే నన్ను కూర్చోబెట్టి కూడా తోలేవాడు ఆయన. సరే రమేష్ అనేవాడండి. అంతే, క్రమశిక్షణ చాలా కదండి, చాలా. నాకు పెద్దగా తెలిసేది కాదు, కొంచెం ఏజ్ తక్కువే అప్పుడు. అందరూ అంటే కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. నాకంటే సీనియర్ ఒక రెడ్డి అని ఉండేది, తర్వాత నేను ఇంకో అతను సాగర్ అని ముగ్గురు ఉండేవాళ్ళు. ఇక నేను ఇంటి దగ్గర ఎక్కువ చేశాను. బస్సు తారకమ్మకి వీళ్ళందరికీ, చంద్రబాబు గారికి, బోనమ్మ వీళ్ళందరికీ తిరిగేవాడిని నేను. అందరి ఫ్యామిలీ అంతా తిరిగేవాడిని నేను. ముందు ఆశీర్లు లేని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న కొటేషన్. గొప్ప నటన, గొప్ప జీవితం రెండూ జతగూడి ఒకే వ్యక్తిలో ఒదిగి ఉండటం చాలా అరుదైన విషయం. అరుదైన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారి చిత్రాలు చూసి ఆనందించడం, వారి జీవితం చదివి అనుసరించడం చాలా ముఖ్యం. ఇది ఎల్వి ప్రసాద్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట. నేను 29 మార్చి 1982లో పార్టీ స్థాపిస్తే ఏప్రిల్ 4, 1982లో నేను పార్టీ ఆఫీసులో ఉద్యోగిగా చేరాను. అప్పటికి నాకున్న క్వాలిఫికేషను గ్రాడ్యుయేషను, బోత్ టైప్ రైటింగ్ వచ్చు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఆయన గురించి, రోజులు మాట్లాడినా కూడా తరగదు. ముఖ్యంగా కొన్ని విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. 1982 మేలో తిరుపతిలో మహానాడు జరిగింది. అప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ లేవు. మాన్యువల్గా ఆయన స్పీచ్ టైప్ చేయాల్సిన సందర్భం నాకు వచ్చింది. అప్పుడు యలమంచిలి శేఖర్ అని పార్టీ ఆఫీసులో ఉండేవారు, జర్నలిస్ట్. ఆయన మొత్తం 20 లైన్లు ఒక పేజీలో 20 పేజీలు వచ్చింది. చివరి లైన్లో తప్పిపోయినా మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయాలి. అట్లా మొట్టమొదటి స్పీచ్ ఆయనకి తయారు చేసేటప్పటికి నాకు ఉదయం 10 నుంచి రాత్రి 8 అయింది. మొట్టమొదటిసారిగా రామారావు గారిని కలిసింది నేను అదే. అంతకుముందు సినిమాల్లో చూడటం, బయట చూడటం తప్పితే వ్యక్తిగతంగా వారిని కలిశాను. అది ఒళ్ళు గగురు పొడిచింది. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా పార్టీ తీర్మానాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనకు సైకిల్ గుర్తు కేటాయించడం కోసమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఎల్ నరసింహ నాయక్ గారని చనిపోయినాడు, ఎక్స్ఎంపీ. ఆయన నేను ఢిల్లీ వెళ్ళేసి అప్రూవల్ చేయించేసి ఆ గుర్తు కేటాయించడంలో వారితో నాకు కొంత అనుబంధం ఉంచింది. తరువాత 1989లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆయనకు పియగా వెళతాను నేను అనుకోలేదు. పార్టీ ఆఫీసులో పనిచేసేవాడిని. 88లో కర్షక పరిషత్ అనౌన్స్ చేశారు. బలరాం జక్కర్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు మొత్తం లాల్ బహదూర్ స్టేడియంలో అన్ని స్టాల్స్ విజిట్ చేసి వెళుతూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒకసారి హెరిటేజ్ బిల్డింగ్ రండి అన్నాడు. నన్ను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్షక పరిషత్లో బాబు గారికి పిఏగా మీరు పనిచేయండి, ఇతను పార్టీ ఆఫీస్లో పనిచేశాడు, మాకుంటారని మా కమిషనర్, అప్పటి కమిషనర్ ఆర్వి కృష్ణ గారికి చెప్తే పిఏగా అపాయింట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకి ఆ పదవి పోయింది. 89లో పార్టీ పవర్ పోయింది, తెలుగుదేశం. అంతకుముందు కరెక్ట్గా మళ్ళీ రేపు అసెంబ్లీ సెషన్స్ అపోజిషన్ లీడర్గా రామారావు గారు స్పీచ్ ఇస్తారని నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డ్రైవర్ రాజు ఉండేవాడు ఒక అతను వచ్చేసి అప్పుడు మా ఇంటికి ఫోన్ కూడా లేదు. ఎన్టీ రామారావు గారు రాత్రి 12 గంటలకి అబిడ్స్ ఇంటికి రమ్మన్నారు. అంటే ఎందుకు రమ్మన్నారో నాకు మనసు పరిపరి విధాలు పోయింది. 12 గంటలకు రమ్మన్నారు అన్న. జనవరి నెల
బాగా చలిగా ఉంది, కష్టపడి 12 గంటలు కూర్చున్నా. 12:01 నిమిషానికి శివరాం గారు అంటూ పిలిచారు. అదొక అనుభూతి, చెప్పలేని అనుభూతి. గోటేటి రామచంద్రరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూర్చొని పార్టీ పవర్ పోయింది, ఇక్కడి నుంచి మీకు ఇద్దరు పిఏల్ని ఇస్తారు, ఒక పిఎస్ని ఇస్తారు, ఎవరు ఉండాలి అంటే నన్ను వారు రికమెండ్ చేసినట్టుగా తర్వాత తెలిసింది. ఆ రోజు రాత్రి 1 గంటకి మొదలుపెట్టిన స్పీచ్ తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన చెప్తున్నాడు, నేను రాస్తున్నా. నేనేం రాస్తున్నా నాకే తెలియదు. ఆయన మాట నాకు ఏమర్థం కావట్లేదు, సబ్జెక్ట్ ఏమర్థం కావట్లేదు. కనీసం ముందు కూడా హింట్ ఇవ్వలేదు. రామచంద్రరావు గారు మా పరిచయం అంతకుముందు హింట్ కూడా ఇవ్వలేదు. కానీ 4 గంటలకు ఆయన స్నానం చేసి వస్తాను, మీరు ఫేర్ చేయండి అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ నేను 93లో ఆయన దగ్గర మానేసేంత వరకు కూడా ఆయన స్పీచ్ కార్డ్స్ గోటేటి రామచంద్రరావు గారు తయారు చేసేవాడు. నేను ఫేర్ చేసేసి పోస్ట్ కార్డ్స్ తయారు చేసేవాడిని, పిన్ పాయింట్స్ చేసేవాడిని. ఇందాక అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఫస్ట్ టైం అడిగారు 89లో నేను ఆయన దగ్గర పిఏగా వెళ్ళినప్పుడు, మీరు మార్నింగ్ 5ంటికి రావాలి, సుప్రభాతం పెడతారా అని అడిగారు. సార్ నేను జూబ్లీహిల్స్లో ఉంటాను, అప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు మాకు. జూబ్లీహిల్స్ నుంచి అబిడ్స్ వెళ్ళడానికి చెక్ పోస్ట్కి వెళ్తే 1-2 ఆటోలు ఉండేవి, లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. ఒక రోజున వస్తాను రాలేనంటే అప్పుడు నాకు ఆయన స్కూటర్ కొనిచ్చారు. స్కూటర్ కొనిచ్చి మీరు 5ంటికి రండి, పర్వాలేదు సుప్రభాతం పెట్టకపోయినా పర్వాలేదు, 5ంటికి డ్యూటీకి రండి అన్నారు. 5 గంటల కరెక్ట్గా 5ంటికి ఆయన ఇంటర్కామ్ నొక్కుతారు. సార్ నమస్కారం అంటే మనం అటెండ్ అయినట్టు. మళ్ళీ 5:10 నిమిషాలకు నొక్కుతారు. 5:10 నిమిషాల తర్వాత 5:11 నిమిషంకి వచ్చినా మనం ఆ రోజు డ్యూటీకి వెళ్ళినట్టే లెక్క, లేట్గా వెళ్ళినట్టు అనమాట. వెళ్తూ న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళేవాడిని. ఫస్ట్ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు ఇందాక నారాయణ ప్రసాద్ గారు చెప్పినప్పుడు పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ చదివేటప్పుడు నెక్స్ట్ చదవండి అనేవాడు. మనం ఎంతవరకు చదివామో ఆ 2 పాయింట్లు కూడా క్యాచ్ చేసేవాళ్ళం. అట్లా తర్వాత ఆ ప్రస్థానం నుంచి ఆయన పిఏగా పనిచేయటం, ఆయనతో కలిసి అసలు నేను వెళతామని కళ్ళలో కూడా ఊహించని పదవిని నేను ఆయన దగ్గర పనిచేయడం, ఆయన సేవ చేయడం నా జన్మధన్యం అయిపోయింది. రామారావు గారు గురించి చెప్పాలంటే ఆయన విజయానికి కారణం డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే ఇగో బాబు ఎంత డిసిప్లిన్ అంటే మా ఊళ్ళల్లో చెబుతూ ఉంటారు. మా ఊరు రామారావు ఊరు ఒక 5-6 మైళ్ళ దూరంలో ఉంటుంది, పక్కన. సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కొత్తలో ఎల్వి ప్రసాద్ గారు ఒకటి చెప్పారంట, షూటింగ్ చేస్తా కత్తి ఏదో ఆ సీన్లో ఉందంట, ఇలా నోట్లో పెట్టుకోమన్నారు. నోట్లో పెట్టుకోమని నేను చెప్పే వరకు మళ్ళీ తీయమాకమన్నారంట. ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత లంచ్ అవర్ అయింది, మళ్ళీ తర్వాత అట్టగుంది. కత్తి అట్టాగే పెట్టుకున్నాడంట ఆయన. పెట్టుకుంటే ప్రసాద్ గారు అన్నానంట, ఏంటో అట్టాగే పెట్టుకున్నామంటే మీరు చెప్పారు కదా, మీరు చెప్పే వరకు తీయదని నేను దిగలేదు అన్నా అంట. అయితే రామారావు గారు ఏం బాబు ఎవరక్కడ ఏ మాత్రం డిసిప్లిన్ లేని రంగానికి, సినిమా రంగానికి ఒక డిసిప్లిన్ నేర్పింది ఎన్టీ రామారావు గారు చెప్పి మనం చేస్తున్నాం. అదే మాదిరిగా రామారావుతో పాటుగా నాగేశ్వర కూడా వారి స్థాయిలో వారు ఈ రంగానికి ఒక డిసిప్లిన్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు మా కృష్ణ కానీ లేకపోతే మోహన్ బాబు కానీ శోభన్ బాబు కానీ దాన్ని ఫాలో అయ్యారు. ఈ ఫాలో అవటం వలన తెలుగు సినిమా రంగానికి ఒక డిసిప్లిన్, అదే మాదిరిగా రాజకీయాల్లో ఒక డిసిప్లిన్. ఇంకొక విజయానికి కారణం ఏంటంటే తెల్లవారుజామున 3:30కి లేకటమే ఆయన విజయ రహస్యం. 3:30కి లేచి రెడీగా కూర్చునేవాడు. రెడీగా కూర్చుంటే 1972 ఆంధ్ర చేసినప్పుడు నేను గోతుల లచ్చన్ గారు మద్రాసు పోయాం. మద్రాసు పోయి రామారావుని కలిసాం. రామారావుని కలిసి మంచి చెడ్డ మాట్లాడితే ముందు మాట్లాడడానికి ఎక్కడికి దొరుకుతారు మనకంటే ఈ వాహిని స్టూడియోకి వెళ్తే నాగిరెడ్డి గారు వీళ్ళందరితో సమావేశం పెట్టుకుని మాట్లాడుతుంటే ఇక్కడ కాదులేమని చెప్పి వారితో మాట్లాడిన తర్వాత రామారావు ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడాం. సరే ఆయన ఆ రోజుల్లో ఆయన సమైక్య రాష్ట్రాన్ని గురించే ఎక్కువ ఆయన. అది అయిపోయిన తర్వాత 1982 ఫిబ్రవరిలో గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో మా జనార్దనాలకు కూడా తెలుసు, శరణ్ సింగ్ని తీసుకొచ్చి కిసాన్ ర్యాలీ పెట్టాం. చాలామంది జనం ఎవరికాడు ట్రాక్టర్లో వాళ్లే డీజిల్ కొట్టించుకుని డబ్బు ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది జమ అయ్యారు. అక్కడ ప్రయత్నం లేకుండానే జమ అయిన తర్వాత మాకు అయినమూడు చక్రధర్ గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. చక్రధర్ గారు బెదవాడు వచ్చి నన్ను 9 సోదరుని పిలిచి ఏంట్రా మీటింగ్ ఎట్లా జరిగింది, మీ అభిప్రాయం ఏంటని అన్నాడు.
మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది, కానీ ఐఎమ్ సారీ ఫర్ దమ్ అండి జనం గురించి అన్నది. ఏంటి అట్ట మాట్లాడుతున్నాం అన్నాడు. అంతమంది జనం వచ్చారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని ఉపయోగించుకునే శక్తి మన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్ కూడా లేదు, దాని గురించి నిర్వీర్యం అయిపోతుందండి అంటే, ఓ పని చేయండి రా, వాడు రామారావు ఏదో పార్టీ పెడతానంటున్నాడు, ఏదో అంటున్నాడు, రాజకీయాల్లోకి వస్తాడు, వీళ్ళు మాట్లాడరమ్మంటే తొమ్మిది చౌదరి గారు రేపు వస్తారు రాపు వస్తానని చెప్పి ఆలస్యం చేస్తా అంటే నేను ఒక్కడినే పోయాను. రామారావుతో పరిచయం లేదు. మా జగ్గారావు కొంగరు జగ్గారావు బాబు రామారావుతో టైం తీసుకో వెళ్ళి మాట్లాడాలంటే తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆయన పొద్దున పట్టి టీ ఇచ్చి చాలాసేపు మాట్లాడాడు. అయ్యా మీరు రాజకీయాల్లోకి వస్తే మంచిది, సంతోషం, కొంచెం బాగు చేయవచ్చు దేశాన్ని, కాకపోతే ఉన్న పార్టీలో మాత్రం మీరు చేరబాకంటే కొత్త దుకాణం పెడితే మంచిది, ఉన్న పార్టీలో చేరితే నువ్వు ఢిల్లీకి రా, మళ్ళీ పో, వెనక్కి రా, కూర్చొని నుంచో అంటారు, మనం వాళ్ళతో సావలేమండి, మా ఢిల్లీ అనుభవం మాకు ఉందని చెప్పారు. ఎందుకని ఉందంటే అప్పటికే నేను 19 మాసాలు జైల్లో ఉన్నాను ఎమర్జెన్సీలో. ఉమ్మడి రాష్ట్రంలో నేనే ముందుగా అందరికన్నా ఎక్కువ ముందు జైలుకి వెళ్ళింది. సరే ఈ అనుభవంతో తర్వాత ఆయన ఆలోచించాడు, భాస్కరరావు గారిని అడిగాడు, సినిమా భాస్కరరావు, విజయ పిక్చర్స్ భాస్కరరావు గారిని, ఎవరే శివాజీ అనేవాడు వచ్చాడు, అసలు వాడి సంగతి ఏంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాకైతే పెద్దగా పరిచయం లేదండి, శివలంక రాధాకృష్ణ గారికి బాగా దగ్గరగా ఉంటాడు, వాళ్ళందరూ కూడా ఆయన అంటే గౌరవంగా చూస్తారండి అన్నాడు. మొత్తానికి ఒక అభిప్రాయం పడింది ఆయన. ఇక 82 మార్చిలో దుకాణం ఇక్కడ, ఈ దుకాణంలో అప్పుడు నేను కూడా గుంటూరు నుంచి వచ్చేసి ఇక్కడ ఒక 20 రోజులు ఉన్నాం. రోజు తెల్లవారుదామని పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్తాం, కూర్చోవటం, ఆయన చెప్పేది వింటాం. వాళ్ళు వచ్చేవారు. ఒకరోజు కైకాల సత్యనారాయణ వచ్చాడు. అన్నగారు చూసారా అంతా నాకు ఉత్తరం రాస్తున్నారు, గుడాల్లో పోటీ చేయమని దట్స్ ఆల్ రైట్ అన్నాడు ఆయన. రామారావు గారు సినిమాల్లో ఉన్న ఆయన సహచరులతో కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరిని ఎంకరేజ్ చేయాలి పార్టీలోకి రమ్మని, ఆయన ఒక్కడే వచ్చాడు ఆయన. సరే అది అలాగ ఉండగా ఈ క్యాండిడేట్లు సెలక్షన్ ఇదంతా జరిగింది. సినిమా చేస్తున్నారు అప్పుడు, చంద్రశాసన సినిమా అనుకుంటాను. బండి ఆయన మీదకి వెళ్ళింది. బండి ఆయన మీదకి వెళితే ఆయన రెస్ట్ తీసుకోండి, 1 రోజు 2 రోజులు అన్నాం. ఎట్ల బండి ఏమిటి మీరు మాట్లాడుతున్నారు, ఏమన్నా అర్థమవుతుందా, నేను రోజు ప్రాణాయామం చేస్తాను, ఈ యాక్సిడెంట్ నన్నేం చేస్తాయి అని చెప్పి మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా మరి షూటింగ్ లేకపోయినా కానీ దానికి డబ్బింగ్ చేయడం మొదలుపెట్టాడు కూర్చొని అక్కడ. అలాగా చేసేవాడు ఆయన. అలాగా చేస్తూ ఉంటే అప్పుడు నేను ఒక చిన్న పుస్తకం తయారు చేశాను, ఏమని, ఈ కాంగ్రెస్ తెలుగు జాతిని రక్షిస్తుందని చెప్పి. రామోజీ గారు ఏం చేసేటప్పుడు ఒక పెద్ద వ్యాసం రాయమంటే ఒక ఫుల్ పేజీ వ్యాసం ఒకటి రాసినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అది ఈనాడులో వచ్చేయింది. ఈ కాంగ్రెస్ తెలుగు జాతిని రక్షిస్తుందని చెప్పి వ్యాసం రాస్తే రామారావు కూడా ఆ పుస్తకాన్ని బాగా నలిపి ఏ ఊరిలో మీటింగ్ పెట్టినా కానీ దాంట్లో నుంచి చేసేవాడు. తర్వాత ఆయన కమిట్మెంట్, సరే ఎంత కమిట్మెంట్ అంటే, మన రామకృష్ణది బాలకృష్ణది ప్రచారంలో ఉండగా పెళ్ళయింది. పెళ్ళైతే మా కూచిపూడి రామారావు అమ్మాయినే ఇచ్చారు మన రామకృష్ణకి. ఇస్తే పెళ్లి కూతురుని చూడటానికి కానీ తిరుపతిలో పెళ్ళి అయితే పెళ్ళికి కానీ రామారావు వెళ్ళలేదండి. తర్వాత మనం చాలామందిని చూస్తున్నాం, వాళ్ళ బంధువుల ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లాడు ఇది పుట్టిన దినం అయితే, జన్మదినం అయితే వాళ్ళు ఈ రాజకీయాలన్నీ మానుకుని, ఈ సంగతి అంతా మానుకుని దాంట్లో గొంతులేసే పరిస్థితిలో రామారావు గారు బిడ్డల వివాహం జరిగితే దానికి వెళ్లకుండా, వాళ్ళు చూడకుండా దాని మీద నిబద్ధతతో పనిచేశాడంటే ఆయనకి జేజేలు పలకాలని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అన్న తర్వాత నేను డాక్టర్లు వాళ్ళ గురించి, రాయపూడి అనే ఊరు ఉంది నరసరాపేట దగ్గర ఊరింటే ఎన్నయ్యనే ఆయన పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ రావాలని చెప్పి అరేంజ్ చేశాడు. మంచి పెసరట్టు, దాంట్లో ఉల్లిపాయ, అల్లం, మిర్చి అంతా వేసి ఒక్కొక్కరికి ఇంత వెన్నపూస పెట్టాడు. వెన్నపూస పెడితే మేమంతా అక్కుపక్షులం కదా, అది కింద పెట్టాం. ఆరారు అయిపోయింది. అది కూడా ఇటువంటి బ్రదర్ అన్నాడు. అంటే సార్ మరి కొలెస్ట్రాల్ ఎవడయా చెప్పింది మీకు అంతా, ఈ డాక్టర్లు అట్టాగా అంటారులే, మనం చేసే పనికి ఇది ఎట్లా చేస్తాయా అనేవాడు ఆయన. తర్వాత ఆ మాదిరిగా ఆయన ఏం చేసినా సరే ఒక సంచలనం, ఏం చేసినా సరే ఒక ప్రజలు, పేదవాడు వాళ్ళ గురించి. రామారావు గారి దగ్గరికి అనేక మంది లోక్సభ సీటు ఇవ్వమని, అసెంబ్లీ సీట్లు ఇవ్వమని డబ్బులు ఉండాలి తిరిగితే వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి జారిన. భాస్కరరావు కూడా వచ్చింది అప్పుడు ఆగస్టులో, 1983 ఆగస్టులో. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ
ప్రథమ నిర్వాహకుడైన జనార్దన్ గారికి, సోదరులు నందమూరి రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు గారి అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి జయంతి అని అందరూ అంటారు ఇవాళ, కానీ నేనైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుగానే భావిస్తాను. నాకు తెలిసి మరి తెలుగువారిలో, ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జననం ఉన్న వ్యక్తుల్లో, అంటే పురాణాల్లో అశ్వత్థామకి చావులేదు, ఆంజనేయ స్వామికి చావులేదు, అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో ఉన్నారు అంటే ఒక ఎన్టీ రామారావు గారే. ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. శివాజీ గారు వారి భోజనం గురించి అన్నాన్ని వేస్ట్ చేయరని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేమిటంటే 91, 92 ఆ ప్రాంతాల్లో ఒక 5-6 సార్లు నేను రామారావు గారిని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవటం జరిగింది. మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను తీసుకెళ్ళిన మా గణపతి శాస్త్రి గారని మా గురువు గారు పరిచయం చేస్తే, ఓహో మీరు శిరీష్ రాజు గారి మనవడు అంటే పలానా కృష్ణరాజు గారి మనవడా అని అడిగారు. అంటే మా ఫాదర్ గురించి. అవునండి అంటే బాపిరాజు మీకు ఏమవుతాడు అన్నారు. మా ఫాదర్ తమ్ముడండి అన్న. అప్పుడు ఆయన అంటే 91, 92లో నేను కలిస్తే 67లో అంటే సినిమా వరకట్నం షూటింగ్ టైంలో ఆయన వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మా తాతగారి ఇంట్లో ఆయన భోంచేశారట. ఈ రోజుకి ఆ కృష్ణంరాజు గారి భోజనం మేము మర్చిపోలేము. వారి ఉప్పు తిన్నాం. అందుకనే అసెంబ్లీలో మరి ఏదో రొటీన్లో ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అన్నీ చెప్పారు, అన్నీ గుర్తున్నాయి. బాపిరాజు గారు నాకెంతో ఇష్టం. కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. అయినా మేము వారిని క్షమించాం, వారిని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోంచేసాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ భోంచేసి పక్కకి వెళ్ళి బూతులు తిడుతున్నాం మనం. ఎక్కడైనా కూడా ఎవడు పెడితే ఆన్నే తిడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటిది ఎన్టీ రామారావు గారు అప్పటికి 25 సంవత్సరాల క్రితం ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకొని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా, ఆయన దేవుడు అనాలా అన్నది నిజంగా నాకు అర్థం కాల. అటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి. అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే. కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకి 16 గంటలు పనిచేసేవాళ్ళు ఆయన. నేను బాగా ఎన్టీ రామారావు గారి పిచ్చోడిని. సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. రామారావు సినిమాలు చూస్తానే ఎదిగా. నా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని అని చెప్పి గొడవ చేసేవాడిని తిక్క శంకరయ్య అని నన్ను పిలిచేవారట. అప్పుడు రామారావు సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిలే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు పెట్టారు. 62లో ఎన్టీ రామారావు గారి సినిమాలు 6 సినిమాలు 100 రోజులు ఆడినాయి. 65లో 8 సినిమాలు 100 డేస్ ఆడినాయి. జనవరి నెలలో వచ్చిన 2 సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీగా, పాండవ వనవాసం, ఇంకోటి ఆడబ్రతుకు ఏదో, ఒకదాని మించి ఒకటి 25 వారాలు ఆడిన సినిమాలు. అంటే ఇప్పుడు హీరోలను మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలకి ఒక సినిమా యాక్ట్ చేస్తే గొప్ప అనుకుంటా ఉంటే 1 సంవత్సరంలో 8 సినిమాలు 100 రోజులు ఆడినాయి. అంటే 65లో ఆడబ్రతుకు, పాండవ వనవాసం, తోడు నీడ, వీరాభిమన్యు చాలా ఉన్నాయి. ఏదండి కోడం తెచ్చిన కాపురం 71 అండి. నాకు తెలుసు అన్నీ. ఆ పెద్ద సినిమాలు ఏ సినిమా ఏ సంవత్సరం నాకు తెలుసు. 62లో అయితే గులేబా కావాలి కదా,
ఆత్మబంధువు, రక్త సంబంధం, గుడిగంటలు, అదే గుండమ్మ కథ, చాలా సినిమాలు డేట్లు కూడా చెప్తా పెద్ద అయినాయి. సో ఇలాగా ఒక దానవీర సూరకర్ణ సినిమా మనం తీసుకుంటే ఇవాళ ఏ డైరెక్టర్ ఆ సినిమా తీయాలన్నా 5 సంవత్సరాలు పడుతుంది. ఆయన 41 రోజుల్లో ఆ సినిమాని 25 రీళ్ళ సినిమా 3 వేషాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం 1 గంట 2 రామారావులు ఉంటారు. అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు, 1 గంట అయితే మినిమం 2 ఉంటారు, 1 అరగంట 3 ఉంటారు. అలాంటిది ఒక మేకప్ తీసి మేకప్ వేయాలంటేనే అసలు 5 నిమిషాలు యాక్ట్ చేస్తే కారవానికి వెళ్ళి అరగంట రెస్ట్ తీసుకునే రోజుల్లో మరి ఆయనే డైరెక్షను, స్టార్ట్ ఆయనే చెప్పాలి, యాక్షన్ మళ్ళీ ఆయనే చేయాలి, యాక్షన్ ఆయనే అనాలి, యాక్షన్ ఆయనే చేయాలి. మరి అటువంటిది 41 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషి అని మనం మాట్లాడుకోవటం చాలా తప్పు అవుతుంది. ఆయన నిజంగా దేవుడనే మనం చెప్పుకోవాలి. మనిషికి అంత కష్టపడే అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరిని కూడా చూడలేదు, ఊహించలేదు. కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసా మా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన కూడా చివరిలో రోజుకి 5 మీటింగులు పెట్టి 3 డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు. ఆయనకి దగ్గరగా మళ్ళీ ఆయన్నే చూసా. సరే, ఎన్టీ రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒకటి చెప్పి ముగిస్తా. ఈ మధ్యన మరి చాలామందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా, కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరపున కోరుకుంటూ, మరి రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ డ్యూ డేట్కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం చేకూరుతుంది అని. ఎందుకంటే రామారావుకి భారతరత్న అవసరం లేదు, కానీ భారతరత్నకి ఇప్పుడు రామారావు అవసరం వచ్చింది. మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్రం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. జయంతి సందర్భంగా వచ్చిన ఆయన అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కరించి ఆయన గురించి కొద్దిగా నాకున్న పరిచయం కొద్ది 2-3 ఇన్సిడెంట్ చెప్తా. మొదటిసారిగా 69లో ఆయనతో నేను ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం అనే సినిమా పనిచేశాను. ఆ సినిమాకి డైలాగ్ చెప్పాలంటే నేను డైలాగ్ డైరెక్టర్గా అది నా డ్యూటీ. డైలాగ్ చెప్పమని డైరెక్టర్ గారు వెళ్ళి డైలాగ్ అని అంటే నాకు కాళ్ళల్లో వణుకు స్టార్ట్ అయ్యేది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన అప్పటికి కుర్చీలో ఊగుతూ కొంచెం నిద్రపోతూ ఎక్కువసేపు నిద్రపోతారు ఆయన షార్ట్కి మధ్యలో. నేను వెళ్ళి ఆ డైలాగ్ చెప్పటం, సైలెంట్గా నుంచునేవాడిని. ఆయన విన్నారా లేదా అని, విన్నాం బ్రదర్ అని నిదానంగా ఒక మాట అనేవారు. దాంతో గబగబా వచ్చేసి వణుకు తగ్గించుకొని కూర్చునేవాడిని. సో ఆ విధంగా మొదటిసారిగా నాకు ఆయనకి దగ్గరగా పనిచేయడం జరిగింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం. ఆ తర్వాత ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసే పక్కన నేను కింద కూర్చుని ఆయన కుర్చీలో కూర్చుని ఊగుతూ కోడలు దిద్దిన కాపురం స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు. అది నేను పుస్తక రూపంలో తీసుకొచ్చా, సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన ప్రత్యేకంగా అదొక పబ్లిసిటీ ప్రత్యేకత. సో పబ్లిసిటీ ఉపయోగపడుతుందని పుస్తకం రాయాలంటే కోడలు దిద్దిన కాపురానికి ఆయన స్క్రిప్ట్ రాసేవాళ్ళు. నేను దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చా, నా పేరుతోనే ఉంటుంది అది. ఆ తర్వాత సిటీ కేబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కొద్దిగా పరిచయం, ఇట్లా జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరితో పరిచయం ఉంటే అట్లాంటి వాళ్ళతో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే గుర్తుంది బ్రదర్ అని చెప్పి, అది కొత్తది డిజిటల్ సిస్టంలో ఎంటర్టైన్మెంట్ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కొత్త సిస్టమ్ అది, ఈ కేబుల్ సిస్టమ్. అది హరిహర కళాభవన్లో
ఏర్పాటు చేయడానికి ఆయన దగ్గరికి రావటం, ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన చేతుల మీదుగా ఇప్పుడున్న ఈ డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయటం జరిగింది హైదరాబాద్లో. ఆ విధంగా నాకు కొద్దిగా ఆయనతో కొంచెం అంత పరిచయం, ఆయన గుర్తుపట్టి అంత పరిచయం ఉంటుందని నేను అనుకోను. నేను కొంచెం దూరంగానే ఉంటాను జనరల్గా. ఇట్లాంటి వాటికి కొంచెం ముందుకెళ్ళటం, ఈ కెమెరాలు ఎదురుగుండా రావటం, ఇది పెద్ద నాకు అంత అలవాటు లేదు. అయితే ఇప్పుడు మనం కూర్చున్న ఈ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ నాంది, దానికి మొదటిసారి బీజం పడింది రామారావు గారి దృష్టిలోనే. మేమంతా మద్రాసులో ఉండి మద్రాసు నుంచి హైదరాబాద్ ఎలా రావాలి, ఏం చేయాలి అనే టైంలో చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో అబిట్స్లో ఉన్న వారి ఇంటికి ఆయన ఆహ్వానించారు. ఆయన ఇంటికి దాదాపు ఒక 25-30 మంది ప్రొడ్యూసర్స్ వచ్చాం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఫ్లైట్ దిగటం, ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తినగా అబిట్స్కి రావటం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, చెప్పండి బ్రదర్ ఏం చేద్దాం, ఏం కావాలి, మీరంతా ఎందుకు రాలేదు, మీ బాగుంది కదా ఇక్కడ రండి అని అంటే, అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ రాళ్ళు, పెద్ద పెద్ద బండలు, ఈ కొండలు ఇవి చూస్తే మాకేమీ అర్థం కావట్లేదు సార్, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది, మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. అక్కడైతే ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అని ఉండేది మద్రాసులో. ఆ అలవాటుతో అట్లాంటిది మేమంతా కలిసి ఒక చోట ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవడానికి, మంచి చెడు మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి సార్ అని అంటే, అప్పుడు ఇక్కడున్న కాదు సూర్యనారాయణ గారు, డివిఎస్ రాజు గారు అప్పుడు ఈ ఫిలిం నగర్ సొసైటీకి ప్రెసిడెంట్, వాళ్ళిద్దరూ ఈ కొండను చూపించడం జరిగింది. సరే మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటే అది చేద్దామని చెప్పి ప్రసాద్ గారు ఎవరో సెక్రటరీ గారు, నాకు అంత పరిచయాలు లేవు కానీ ఆయన పిలిచి చెప్పారు. చెప్పగానే ఇది బహుశా జిహెచ్ఎంసీ ఇవ్వాలనుకుంటా, బట్ ఆయన జీవో చేసి వెంటనే ఏమన్నారు కానీ అది ప్రొసీజరల్గా కాదండి, ఇది జిహెచ్ఎంసీకి కంట్రోల్లో ఉంటుంది, వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈలోపు ఏదో రకరకాలుగా రాజకీయ పరిణామాలు రకరకాలుగా వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేతుల మీదుగా రామారావు గారు ఆ రోజు చెప్పిన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఈరోజు ఇట్లా ఏర్పడటానికి కారణం వాళ్ళిద్దరూ. ఆ రోజు రామారావు గారు, ఆ తర్వాత వారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత నేను ఫౌండర్ సెక్రటరీగా 10 years చేశాను. ఆ తర్వాత ప్రెసిడెంట్గా 3 times చేశాను ఇక్కడ. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు ఆయన జయంతి కోసం, ఈ ప్రోగ్రాంకి అందరూ రావాలని. అయితే వచ్చిన వాళ్ళు 10 మంది లేకపోతే 100 మంది 1000 మంది కాదండి, కొన్ని లక్షల మంది ఇట్లాంటి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ ఆధ్వర్యంలో, జనార్దన్ గారు మీ ఆధ్వర్యంలో ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఇంకా పెద్ద ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎక్కువ మందిని పిలవక్కల, అసలు ఇట్లా జరుగుతోందని చెప్తే వచ్చేసే అభిమానులు ఉన్నారు. ఆయన్ని రామారావు గారు సినిమా హీరోగా కన్నా ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక గొప్ప మహామనిషిగా, ఇంకా చెప్పాలంటే రాముడుగా, ఈ దేశంలో రాముడు అంటే ముందు గుర్తుకొచ్చేది రామారావు గారే. అయోధ్యలో రాముడు, బాలరాముడు వీళ్ళంతా కాదు, అక్కడ కూడా ఆయన్నే చూస్తాం. నేను ఈ మధ్య వెళ్ళి చూశాను, అక్కడ ఆయన పోలిక లేదే అనుకున్న మనసులో. రామారావు గారి పోలిక గురించి అట్లా ఆలోచించేవాళ్ళం రాముడు అంటే. సో అలాంటి వ్యక్తికి చేయాలంటే ఈ కల్చరల్ సెంటర్ ఆల్మోస్ట్ మన అందరికీ చలనచిత్ర పరిశ్రమ కోసం ఇచ్చింది ఇది. సో ఎప్పుడైనా ఎటువంటిదైనా మీకు హక్కు ఉంది, మనకు హక్కు ఉంది. రామారావు గారు వేసిన బీజం ఇది కాబట్టి అందరినీ పిలవండి. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు ఇట్లాంటి ప్రోగ్రాం చూడటానికి. ఖచ్చితంగా మీరు చేయగలరు, అందరూ వస్తారు. సో వారందరికీ ఈ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ మరోసారి రామారావు గారిని తలుచుకుంటూ ఆయనతో కలిసి అత్యంత తక్కువ వ్యవధిలో ఎక్కువగా మా బాల్య స్నేహితుడు అశ్విని దత్ సినిమాలు తీస్తూ ఉంటే ఆయన హీరోగా అనేక సినిమాలు తీశాడు ఆయన. రోజు ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఈయనతో ఎప్పుడు తీస్తానా అనుకునేవాడిని. అప్పటికి నేను ఓన్లీ అభిమానినే, ఓన్లీ రేడియో పబ్లిసిటీ, అదర్ పబ్లిసిటీస్ చూసే మనిషిని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో కలిసి పనిచేయటం జరిగింది. అటువంటి నేను ఆయనతో సినిమా తీద్దాం అనుకునే లోపే అదే అశ్విని దత్తు అగ్నిపర్వతం సినిమా ఊటీలో చేస్తా అంటే రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు, దత్తు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, రాఘవేంద్రరావు గారి డైరెక్టర్, నేను మద్రాసు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను, రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీరంతా కూడా వస్తే బాగుంటుందన్న.
ఆ రోజు అందరూ అక్కడ ఇదేంటి ఈయన రాజకీయం ఏంటి, ఈయన సడన్గా వెళ్ళిపోవటం ఏంటి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు ఆయన. మామూలు అప్పుడు డైల్ ఫోన్స్ ఉండేవి, సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు అగ్నిపర్వతం టైంలో. సో ఆ రకంగా మేమంతా ఊటీలోనే ఉన్నాం, మేము కూడా, నేను అక్కడే ఉన్నా. ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి రావటం అదొక సర్ప్రైజ్, అందరూ ఆశ్చర్యపోవటం. ఏదేమైనా ఆయన ముద్ర, ఈ కారణ జన్ముడి ముద్ర ఉంది. ఆత్మగౌరవం అనేది 41 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఆయన అన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఖచ్చితంగా ఆత్మగౌరవం మరొకసారి ఆయన పేరుతోనే మనం ఖచ్చితంగా నిలుపుకుంటాం. ఆంధ్ర ప్రజలందరికీ గర్వించదగ్గ మనిషి, ఇండియానే, భారతదేశమే గర్వించదగ్గ మనిషి, ప్రపంచ దేశాలంతా ఆయన గురించి చెప్పుకునేంత గొప్ప వ్యక్తి. నమస్కారం, థ్యాంక్ యూ. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి శకం ప్రారంభమైంది. ఆయన తర్వాతనే మానవాళికి న్యాయం మేలు జరిగింది. అట్లాంటి మహానుభావుడి వారసులుగా మనందరం ఉండటం మనకి గర్వకారణం. ఆయన నాకు కృష్ణా జిల్లాలో హెమాహెమీలున్నటువంటి జిల్లా రాజకీయాల్లో, రాజకీయ రాజధాని బెజవాడ. అట్లాంటి జిల్లాలో ఎంతోమంది నాకంటే సీనియర్స్, అప్పుడు నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేసి జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో అన్నగారు నాకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ జిల్లా బ్యాంక్ చైర్మన్ కోరుకున్నా ఆయన చెప్పాడు, ఆ కుర్రోడు తొండపు దశరథ జనార్దన్ ఎంపిక చేయండి అన్నారు. ఆ దెబ్బకి మొత్తం ఏకగ్రీవం అయిపోయింది జిల్లాలో. బ్యాంక్ చరిత్రలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో పోటీ లేకుండా యునానిమస్గా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా ఆయన ఆశీర్వాదంతో నాకు దొరికింది అవకాశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆప్కాప్ చైర్మన్ చేశారు. నాకంటే సీనియర్స్ ఉన్నారు అప్పటికి, కానీ నా మీద నమ్మకం ఉంచి చేశారు. అందుకు తెలుగుదేశం పార్టీ యొక్క రుణం తీర్చుకోవటానికి ఆ రోజు అన్నగారు మనకి నాకు చేసినటువంటి, లేకుంటే నేను ఎవరిని, ఎక్కడో లింగాల్లో ఒక రైతు కుటుంబంలో మనిషిని, అట్లాంటి నన్ను ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆ పార్టీ రుణం తీర్చుకోవటానికి, రామారావు గారి ఇచ్చినటువంటి అవకాశానికి రుణం తీర్చుకోవటానికి, బాబు గారి రుణం తీర్చుకోవటం కోసం మాత్రమే అవిశ్రాంతంగా పార్టీకి అంకితమై పని చేస్తున్నాను, ఇంకా చేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో చాలామంది రాజ్యసభకు వచ్చి కూడా ఇంకా నాకేదో పార్టీ చేయలేదని సణిగేవాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. కానీ అది కాదు, మనకి పార్టీ ఏం చేసింది అని కాదు, మనం పార్టీకి ఏం చేశాం, మనకు ఒక హోదా అవకాశం ఇచ్చిన తర్వాత అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పదవులు కొంతమంది వ్యక్తులకు వన్నె తెస్తే కొంతమంది వ్యక్తులు పదవులకే వన్నె తెచ్చేటటువంటి వారు ఉన్నారు. అలాంటి కోవలో మనందరం తయారు కావాలని, అట్లా ఆలోచించాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి, ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సేవలు అందించినటువంటి ప్రముఖులను మనం వారి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ తరానికి, భావి తరాలకి తెలియజేసే విధంగా వారిని గౌరవించుకొని ఈరోజు ఆహ్వానించుకున్నాం. వారందరూ కూడా వారికి అన్నగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకు తెలియజేస్తారు. అట్లనే మొట్టమొదట మనం శత జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో రజనీకాంత్ గారిని పిలిచి దాదాపు 25,000 మంది ప్రజల సమక్షంలో ఎన్టీ రామారావు గారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించి సమాజానికి అంకితం చేశాం. అలానే హైదరాబాద్లో మొత్తం సినీ కుటుంబాలకు సంబంధించి అన్నగారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అక్కినేని గారి కుటుంబం, అలా అన్ని తరాల సినిమా నాయకుల్ని పిలిచాం, గౌరవించాం. అట్లనే రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు, బీజేపీ ఒక వేదిక మీదకి రావటం కష్టమైనటువంటి పరిస్థితిలో అన్నగారి సమావేశానికి బీజేపీ నుంచి దత్తాత్రేయ గారు, ఆనాటి గవర్నర్, అలానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ రాజా గారు, సిపిఎం ఏచూరి గారు కూడా వేదిక మీద ఉండి సభని విజయవంతం చేసినారు. అదే ఒరబడిలో ఇంకా ఆయనతో, ఆ రోజు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్పారు,
మిగిలిన వారందరితో కూడా ఆ అనుభవాలు చెప్పిస్తే, ఇది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే భావి తరాలకి అన్నగారు ఔన్నత్యం తెలిస్తే, అవన్నీ యువతకి మార్గదర్శకం అయితే సమాజంలో విలువైనటువంటి వాతావరణం వస్తుందని, మీ అందరూ కూడా ఉన్నత ప్రమాణాలకి చేరుకోవాలనే తలంపుతో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అట్లే సకపురుషుడు రాశాం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరు ప్రధాన వ్యక్తులు ఆయన ఔన్నత్యం చెప్పారు. దాన్ని పోలా విక్రమ్ గారు రాజకీయ విభాగాన్ని, సినిమా విభాగాన్ని భగీరథ గారు రాయటం జరిగింది, రచించారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతేకాదు రేపు భావితరాలు భవిష్యత్తులో ఇప్పుడు భగీరథ గారు ఆయన బైపాస్ మొన్ననే స్టంట్ వేసుకున్నా కూడా అన్నగారి మీద మమకారంతో వారు రావటం జరిగింది. నేను రావాలా అని వచ్చారు. ఆయన ఇప్పుడు అన్నగారు ఇంటర్వ్యూలు, సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే, ఇంటర్వ్యూ అంటే అన్నగారి అంతరంగం తెలియజేశారు. అట్లనే రాజకీయాల్లో తెలియజేశారు. ఈ 2 ఇంటర్వ్యూల్ని 2 పుస్తకాలు తయారు చేస్తున్నాం. ఒకటి భగీరథ గారి సినిమాల యొక్క ఇంటర్వ్యూలు పూర్తి కావచ్చింది, ఎన్నికల కోడ్ వలన ఆగాం. వెంకయ్యనాయుడు గారితో మొన్న చేయించాలనుకొని కనుక త్వరలో ఈ నెలలో, జూలై నెలలో తారక రామం అనే పేరుతో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆగస్టు నెలలో, ఆగస్టు సంక్షోభంలో ఆ నెల భారతదేశ రాజకీయాల్లో మరపురానటువంటి ఘటన ఇంకొకసారి ఎవరు జరగని విధంగా ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు పదవీచ్యుతుని చేస్తే తిరిగి 4 రోజుల్లో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఎన్టీ రామారావు గారు. అది ప్రతి సంఘటనని సమకూర్చినట్లుగా మన విక్రమ్ గారు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు. ఇలా అనేకమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నామని, ఆ కార్యక్రమానికి మీ అందరి యొక్క అండదండలు కావాలని, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏ చిన్న ముక్క ఉన్నా సరే మాకు తెలియజేయాలి. వాటిని భద్రపరిచి డిజిటలైజ్ చేసి భావి తరాలకి మనందరం పోయినా అది మిగిలేటట్టుగా చరిత్రలో వెనక రామాయణం, మహాభారతం ఆ రోజు వాళ్ళు రాయబట్టే కదా ఈరోజు మనం చదువుకుంటున్నాం. బైబిల్ కానీ ఖురాన్ కానీ రాయబట్టే కదా వాళ్ళు ఆచరిస్తున్నారు. అలా రామారావు గారి యొక్క ఆశయాల్ని, లక్ష్యాల్ని మనందరం తెలుగు జాతి ఉన్నంత వరకు, భారత జాతి ఉన్నంత వరకు గుర్తుండే విధంగా చేద్దామని మొన్న మేము రాసిన 3 పుస్తకాలని 6 భాషల్లో తర్జుమా చేపిస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, ఉర్దూ ఈ 6 భాషల్లో తయారు చేసి వీటిని ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆవిష్కరింపజేయబోతున్నాం ఈ సంవత్సరం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.